గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పన్ను వసూళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తూ ఉండటం, పన్ను వసూళ్లు సగం కూడా పూర్తి కాకపోవడంతో క్షేత్రస్థాయి సిబ్బందికి టార్గెట్ పెట్టి మరీ ట్యాక్స్ కలెక్షన్ చేస్తూ కొన్ని చోట్ల ప్రాపర్టీలు కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. జీడబ్ల్యూఎంసీ అధికారులు బడా బకాయిదారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. రెడ్ నోటీసులు జారీ చేయడంతో పాటు ఏండ్ల తరబడి పెండింగ్ లో ఉన్న మొండి బకాయిదారుల ప్రాపర్టీస్ కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఫర్నిచర్, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకోగా పన్ను వసూళ్ల లక్ష్యం పూర్తి చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ట్యాక్స్ కలెక్షన్ చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో దాదాపు 2,25,000 ఇళ్లు ఉండగా 11 లక్షల వరకు జనాభా ఉంది. గ్రేటర్ సిటీ పరిధిలో షాపులు, కాంప్లెక్స్లు, హాస్పిటల్స్, ఇతర అపార్ట్మెంట్స్ అన్ని కలిపి 30,000కు పైగా అసెస్మెంట్స్ ఉన్నాయి. వరంగల్ ట్రై సిటీ పరిధి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 117.26 కోట్ల వరకు పన్నులు వసూలు చేయాల్సి ఉంది. కానీ అందులో ఇంతవరకు 51.91 కోట్ల వరకు మాత్రమే పన్నులు వసూలు చేశారు. నిర్దేశిత లక్ష్యం 50% కూడా పూర్తి కాలేదనే విషయం స్పష్టమవుతోంది. దీంతో గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేకంగా టార్గెట్లు పెట్టారు. ఒక్కో అధికారి ప్రతిరోజు 100 వసూళ్లు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టారు. టార్గెట్ రీచ్ కాకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా హెచ్చరించారు. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్ఐలు, బిల్ కలెక్టర్లు పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో జీపుల ద్వారా ప్రచారం నిర్వహించడంతో పాటు దీర్ఘకాలం నుంచి పన్ను చెల్లించని వారి లిస్టు తయారు చేశారు. వారందరికీ రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులకు కూడా రెస్పాండ్ అవని వారిపై తగిన యాక్షన్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. మొండి బకాయిదారులకు మెసేజ్లు పంపించడం, పెద్ద మొత్తంలో బకాయి ఉన్న సంస్థలు, పరిశ్రమల వద్దకు మున్సిపల్ అధికారులు ఒక టీమ్ గా వెళ్లి వసూళ్లు చేయడంపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే పన్నులు కట్టని షాపులకు సంబంధించిన ప్రాపర్టీ స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారు. నగరంలోని కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో కేఆర్ రెడ్డి బిర్యానీ సెంటర్ 2 సంవత్సరాలుగా పన్ను కట్టలేదు. దీంతో దాదాపు 10 రోజుల కిందట అక్కడి ఫర్నిచర్ స్వాధీనం చేసుకున్నారు. పన్ను వసూలలో క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది బడా బకాయిదారులను వదిలేస్తున్నారనే విమర్శ కూడా వ్యక్తమవుతున్నాయి. ట్యాక్స్ కలెక్షన్ లో పెద్ద మొత్తం ఏరియస్ పెరిగిపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పన్ను వసూళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టగా ఈ నెలాఖరు కల్లా టార్గెట్ రీచ్ కావాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. ఈ నెల రోజులోగా సగానికి పైగా పేరుకుపోయి ఉన్న మొండి బకాయిలను వసూలు చేసేందుకు ఆఫీసర్లు తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి మరి.